హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. నేడు జేఏసీ సమావేశము, ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన సర్క్యులర్ మెమో నంబర్ 29687131 నిన్నటి రోజున అనగా డిసెంబర్ 11వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ మెమో ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల అమలు మరియు భవిష్య నిధి సేవల డిజిటలైజేషన్‌పై చర్చించేందుకు ఈరోజు అంటే డిసెంబర్ 12, 2025న సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, జేఏసీ సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానితులతో ప్రభుత్వం ఒక అత్యవసర మరియు ముఖ్యమైన సమావేశాన్నైతే నిర్వహిస్తోంది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బీపీఎస్ మరియు నిధి పోర్టల్ ద్వారా ఏపీజీపీఎఫ్ సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయటం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో లేదా చేశాక తమకు రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మరియు ఇతర బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక రకాల దరఖాస్తులు నింపి వివిధ సెక్షన్లలో క్లియరెన్స్ తెచ్చుకునేసరికి నెలల తరబడి సమయం వృధా అయ్యేది. వృద్ధాప్యంలో ఈ శ్రమ ఉద్యోగులకు ఒక పెద్ద శిక్షలాగా ఉండేది. ఈ సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానానికైతే శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ కొత్త విధానంలో సింగిల్ విండో సిస్టమ్ అమలు కానుంది. అంటే ఉద్యోగి పదవీ విరమణకు ముందే ఒక కామన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అయితే నిధి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, పెన్షనరీ బెనిఫిట్స్ మరియు ఇతర ఎన్‌కాష్‌మెంట్స్ అన్నీ కూడా ఒకే ప్లాట్‌ఫామ్ మీద ప్రాసెస్ చేయబడతాయి. ఇక వేర్వేరు ఆఫీసులకు వెళ్ళాల్సిన పని లేకుండా టెక్నాలజీ సాయంతో చాలా వేగంగా మరియు పారదర్శకంగా అయితే ఉద్యోగి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలాగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగి రిటైర్ అయిన రోజునే వారి చేతికి రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు అందేలాగా చూడాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. మరి ఈ విధానం ఎలా పనిచేస్తుంది? ఇందులో ఉద్యోగులకు కలిగే సౌకర్యాలేంటి? దీని అమలులో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటాయనే అంశాలను ఉద్యోగ సంఘాల నాయకులకు వివరించటానికి మరియు వారి అమూల్యమైన సలహాలు, సూచనలు స్వీకరించడానికే ప్రభుత్వం ఈ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏదేమైనా జీవితకాలం ప్రభుత్వానికి సేవలందించి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పెన్షనర్స్ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధను తప్పించి ఇంటి వద్దే సులభంగా సేవలు పొందేలాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ వర్గాలకు గొప్ప ఊరటనిచ్చే అంశంగా అయితే చెప్పవచ్చు.